అందరికీ జేబీమండి. నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో నిన్న క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగిందని పత్రికాముఖంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఆయన తనయుడు లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, ప్రజా విద్యా వైద్యమే మా ప్రధాన అజెండా అని చెప్పి తల్లిపల్లి మాటలంతా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరమైనట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క పిల్లల ఆ కోరికని ఈ రోజు చంద్రబాబు నాయుడు చంపేస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో పిల్లల చదువుతో పాటుగా పేదల వైద్యం, అణగారిన వర్గాల వైద్యం, ఎవరైతే పేద ప్రజల వైద్యం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి మీరు వాటినంతా తీసుకొని పోయి ప్రైవేట్ వారి చేతుల్లో కట్టబెడితే వాళ్ళకు సేవాగుణం అవసరం ఉండలేదు. అదేవిధంగా వాళ్ళను గట్టిగా వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఈ పేదలకు ఉండే అవకాశం లేదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వైద్యం చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అడిగే వాళ్ళు ఎవరుంటారు వాళ్ళని? అంటే మీరు ఏ ఉద్దేశంతో 63 సంవత్సరాల ఈ యొక్క కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరి చేతికి దేనికోసం ఇస్తా ఉన్నారు? అంటే మీకు చేత కాదు అని చెప్పి మీరు చేతులు దులుపుకునే పని కాదు ఇది. మీరు వందల వేల కోట్ల రూపాయలు లంచాలు దట్టుకోవడం కోసమే ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఎత్తిన విద్య వైద్యం రెండింటినీ కూడా వాళ్ళు విద్యకు వైద్యకు అణగారిన కులాలు అణగారిన వర్గాలంతా కూడా దూరం చేసే ప్రయత్నమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఆ భూములు ఆ బిల్డింగులు అవంతా కూడా ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తునంతా తీసుకొని పోయి నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటే దానికి అర్థమైంది అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ ప్రైవేట్ తీసుకొని పోయి మీ సామాజిక వర్గాలకు మీరు కాంట్రాక్టులు వాళ్ళు ఇచ్చేసి మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళని చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు పీపీపీ మోడల్ ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్ ప్రజా సంక్షేమకు సంబంధించిన మోడల్ కాదు. మీ ప్రైవేట్ పత్రాన్ని మీరు డబ్బులు దండుకోవడం కోసం, కోర్టులు అర్చించడం కోసం తీసుకొచ్చే ఈ మోడల్ ని బహుజన్ సమాజ్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను మరొక మాట చెప్తా ఉన్నా, ఇదే మదనపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ పుట్టినాం, ఇక్కడే పెరిగినాం. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని. నేను ఇక్కడ పుట్టిన ఇదే మదనపల్లి కోసం అనేక పోరాటాలు చేసినాం, అనేక జిల్లా కోసం పోరాటాలు చేసినాం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసినాం. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఒక మాట చెప్తా ఉన్నా, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట నడిచినారు, మాతో పాటు ధర్నాలు చేసినారు, రాష్ట్రాలు చేసినారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎక్కడ పోయినారు మీరంతా? ఈ రోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ పోతా ఉంటే మీ కట్టు మూసుకొని పోయారా అంటారు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఇదే మదనపల్లి నియోజకవర్గంలో ఇదే మదనపల్లి పట్టణంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎంతో మందిని యాక్సిడెంట్లు అయ్యి కానీ, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి కానీ, లేకపోతే గర్భవతులయ్యి ప్రసవం చేసుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్యం కుదరదు, మీరు బెంగళూరు కానీ తిరుపతికి కానీ వేలూరు కానీ వేసుకొని పోండి అంటే దారి మధ్యలో చనిపోయి ఎంతో మంది శవాలను ఈ మదనపల్లికి వేసుకొచ్చిన మేము చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా మా కంటితో చూస్తూ ఉన్నాం, మా చెవులతో వింటా ఉన్నాం. అలాంటి సందర్భాలన్నీ పోతాయి. మెడికల్ కాలేజ్ వస్తే మదనపల్లి మంచి రోజులు వస్తూ ఉన్నాయి, అత్యవసర వైద్యం అంతా మదనపల్లిలో దొరుకుతుంది అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, అదే మదనపల్లి హోదానికే కాదు, మదనపల్లి, పుంగులూరు, పీరేరు, మదనపల్లి, అదేవిధంగా తంబలపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా రాయచోటి దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి వేల మంది రోజుకు ఎంతో మంది ఓపీకి వస్తారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి. అలాంటి ప్రభుత్వ వైద్యాన్ని కూడా మీరు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అడ్డగాగిస్తా ఉన్నారంటే నేను చెప్తాను, తస్మాత్ జాగ్రత్త. నేను ఒక్కటే చెప్తా ఉన్నా,
భాషా గారికి మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీరు మాతో పాటు ఈ ఉద్యమాల్లో పాల్గొనే రోజులు మీరు మర్చిపోతా ఉన్నారేమో. మీకు నిజంగానే మీకు రోషం రావాలి. ఈ రోజు మీరు ఒక మాట మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మేము ఉద్యమం మొదలు పెట్టినప్పుడు నిజంగా అది కానీ మొదలు పెడితే నేను రాజీనామా చేసినా సరే మీతో పోరాటం జరిగే సిద్ధమని చెప్పి మాట్లాడిన మాట మీరు గుర్తు పెట్టుకోండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అని చెప్పి షాజహాన్ బాషా గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మాతో కలిసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కలాగా, పాలకపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కలాగా బిహేవ్ చేయొద్దు. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తే మీరు ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మదనపల్లి ప్రజల యొక్క వైద్యాన్ని మీరు దూరం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మీరు రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. లేదంటే మీకు చేతనైతే మదనపల్లి మెడికల్ కళాశాలని మీకు అంతా మీ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలను మిమ్మల్ని అడగడం లేదు, అన్ని మెడికల్ కాలేజీలు అడగట్లేదు. మదనపల్లి మెడికల్ కళాశాల మాత్రం మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మదనపల్లి ప్రజల పక్షాన మనము నిజంగా ప్రేమ ఒలకపోసేటట్టు మీరు యాక్షన్ చేయొద్దు. మీకు నిజంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను మదనపల్లి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరంగా చేయను, నేను దానికి చిత్తశుద్ధిగా నేను పోరాటం చేస్తా మీతో కలిసి చెప్పి చేస్తే మీరు మాతో పాటు కలిసి రావాలని చెప్పి సిద్ధంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో మీరు ఈ పదవికి రాజీనామా చేయాలి. గతంలో మాతో పాటు కూర్చొని పోరాటాలు చేసేది కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి నేను మాట చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. ఇదే మదనపల్లి నుంచి రాజకీయం పెంచబెట్టుకుని ఈ రోజు సత్యకుమార్ అనే వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి నీకు రాజకీయ భిక్ష పెట్టింది మదనపల్లి. గుర్తుపెట్టుకోవాలి మంత్రి గారు, మీకు రాజకీయ భిక్ష పెట్టింది మదనపల్లి. ఈ మదనపల్లికి ఈ రోజు మా ఊరి యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నది కూడా నువ్వే కాబట్టి మదనపల్లి ద్రోహిగా మిగిలిపోతావు. ఈ మట్టికి ఎంతో కొంత రుణం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మట్టికి ఈ ప్రజలకు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎప్పటికి కూడా ద్రోహిగానే చూస్తామని చెప్పి నీకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా, మీకు ఒకవేళ నిజంగా చేత కాకపోతే మీ సంస్థలైనటువంటి హెరిటేజ్ సంస్థ ఏమో 1000 కోట్ల లాభాల్లో నడుస్తూ ఉంటది, మీ సొంత సంస్థ హెరిటేజ్ ఏమో 1000 కోట్ల లాభాల్లో నడుస్తూ ఉంటది. కానీ మెడికల్ కళాశాలలు మాత్రం మీరు దివాలా చూపిస్తారా? డబ్బులు లేవని చెప్పి మాట్లాడతారా? మీకు లేనప్పుడు మీరు నిజంగా మీరు ఏం చెప్పారు గతంలో? నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి సంపద సృష్టించి ఈ కాలేజీలను నడపాలి కదా. నడపలేని పక్షంలో, నీకు చేత కాని పక్షంలో నువ్వు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు మీ మండలంలో మదనపల్లిని తీసుకునేస్తాం, మేము ఎంత చేస్తాం అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ప్రజా ఉద్యమాలకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని మేము సాగిస్తాం. ఎట్టి పరిస్థితులను దీన్ని అడ్డుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.